కొండగట్టు అంజన్ ఆశీస్సుల కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ రేపు కొండగట్టుకు వెళ్లనున్నారు. ఆయనకు పునర్జన్మను ప్రసాదించిన ప్రదేశం కావడంతో ఆయన ఈ క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. మరోవైపు తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతంపై పవన్ ఫోకస్ పెట్టబోతున్నారు. పాత కమిటీలు రద్దు చేసి త్వరలో నూతన కమిటీలు నియమిస్తారని తెలంగాణ జనసేన నేత శంకర్ గౌడ్ తెలిపారు. మండల, జిల్లా స్థాయి వరకు అన్ని కమిటీలను ఏర్పాటు చేస్తారంటున్న శంకర్ గౌడ్తో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి తెలంగాణ పర్యటనకు పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. కొండగట్టు అంజనను ఆయన ఇంటి ఇలవేల్పును ఆయన దర్శించుకోబోతున్నారు. అంతోపాటు తెలంగాణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ఉన్నారు. ప్రధానంగా రేపు టూర్ షెడ్యూల్ ఏంటి పవన్ కళ్యాణ్ గారిది? రేపు కొండగట్టు ఆంజనేయ స్వామి యొక్క దీవెనలు తీసుకోబోతున్నారు. ఎందుకంటే గతంలో కూడా పీఆర్పీ టైంలో ఆయనకు అక్కడ షాట్ తగలడం అవన్నీ మీకు తెలిసిన విషయమే. 2009లో ఏదైతే మేము ప్రచారానికి వెళ్ళినామో అప్పుడు షాట్ తగిలినప్పుడు పునర్జన్మిచ్చింది ఆంజనేయ స్వామి అనేది ఆయన గట్టిగా నమ్ముతారు. అందులో భాగంగా మేము ప్రచారం జనసేన పార్టీ ప్రారంభించినాక మొట్టమొదటిగా కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి మేము ప్రచారం మొదలుపెట్టినాం. ఆ తర్వాత మొన్న కూడా వారాహి వాహనం కూడా అక్కడే పూజ చేయించి అక్కడి నుంచి 2 తెలుగు రాష్ట్రాలలో ప్రచారానికి నాంది పలికింది. సో ఆయన బలంగా నమ్మేది ఆంజనేయ స్వామిని. ఎందుకంటే అందరి వాడు ఆంజనేయ స్వామి అన్నట్టు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అందరి నిరుపేదల నాయకుడు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. సో రేపు పొద్దున మాదాపూర్ ఆయన ఉండే నివసం నుంచి పొద్దున 7 గంటలకి బయలుదేరడం జరుగుతుంది. 11-11:30 సమయంలో అక్కడ ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని పూజ చేయించుకొని ఆ తర్వాత 12-12:30కి మళ్ళా హైదరాబాద్ రిటర్న్ రావడం జరుగుతుంది. అందులో భాగంగా జనసేనలో మొట్టమొదటిసారిగా మీతో జనసేన పార్టీ నాయకులతో ఏమైనా సమావేశం అవుతారా? గెలిచిన తర్వాత అంటే ఎలక్షన్ తర్వాత ఎప్పుడు కూడా కలిసిన పరిస్థితి లేదు. అంటే మేము మొన్న మంగళగిరి వెళ్ళి కలవడం జరిగింది, మంచిగా మాట్లాడడం. అదేవిధంగా తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం ముందుకు తీసుకెళ్దాం. 6 నెలల సమయం లోపు మనం నూతన కమిటీలు ఏర్చుకొని అదేవిధంగా ప్రజా సమస్యల మీద ఎవరైతే బలంగా పోరాటం చేస్తారో ప్రజలకు దగ్గరగా ఉండి అటువంటి వ్యక్తులకి మనం అవకాశం ఇద్దామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా 6 నెలల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో దృష్టి ఉంటుంది. ఆయన ఉప ముఖ్యమంత్రి అయిపోగానే అందరు చాలామంది ఏపీకే పరిమితం అనుకుంటారు, కానీ తెలంగాణలో కూడా ఆయనకు బాధ్యత ఉంది. బాధ్యత తీసుకున్నారు కాబట్టి ఆయన ఉమ్మడి 2 తెలుగు రాష్ట్రాలకు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు జనసేన పార్టీకి. అందులో భాగంగా 2 తెలుగు రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ ఆయన వెంటే ఉంటారు. ఇది మొత్తంగా పవన్ కళ్యాణ్ టూర్ షెడ్యూల్. రేపు ఉదయం ఆయన మాదాపూర్ నివాసం నుంచి కొండగట్టుకు బయలుదేరిపోతారు. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి జనసేన పార్టీ నాయకులతో కూడా ఆయన కలిసే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా తెలంగాణలో పార్టీని బలోపేతమే లక్ష్యంగా ముందుకు వెళ్ళిపోతారు. అదేవిధంగా నూతన కమిటీలను కూడా ఏర్పాటు చేస్తామనేది నేమూరి శంకర్ గౌడ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివాతో నరేష్ ఎలంశెట్టి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.